మీ ప్రైవసీ నేను డిస్టర్బ్ చేయను. అలాగా? అలాగే. చాలా ఆపండి. భార్యతో ఇలాగేనా మాట్లాడేది? బ్యాక్టీరియాని చంపాలంటే ఫినాయిల్ కొట్టాలి, సెంట్ కాదు. డిస్కషన్ ఆపి ఎక్స్ప్లెయిన్ చేయండి. I love you. ఏయ్, ఏంటిది? ఏమనుకుంటున్నావు నీ గురించి? ఇది ఇల్లు అనుకుంటున్నావా, ఆఫీస్ అనుకుంటున్నావా? ఈ ఫ్లవర్ తీసుకోండి. తీసుకోను. అయితే నేనెవరు? ఏయ్, మర్యాదగా లేగు. ఎవరన్నా చూస్తే బాగోదు. మీకు బాగోదేమో, నాకు బాగానే ఉంది. ఎందుకంటే నేను మీ భార్యను. లేస్తావా లేవవా? మీరు ఫ్లవర్ తీసుకునేదాకా అస్సలు లేవను. బా, టార్చర్ అయిపోయింది. థ్యాంక్ యూ. Damn it. థ్యాంక్ యూ సో మచ్. మీరు నూనె పోయడం నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఏమై ఉండేది? ఏముంది, ఆ విష్ణు కడుపు పోయేది, దరిద్రం వదిలిపోయేది. అత్తయ్య అరవకో. నీకు నా సంగతి బాగా తెలుసు. నేననుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను. ఈసారికి మీ అక్కని కాపాడుకున్నావు, కానీ ఇలాంటివి చాలా జరుగుతాయి. వంట చేస్తుంటే మీ అక్క చీరకి నిప్పంటుకోవచ్చు. మోటార్ ఆన్ చేసేటప్పుడు షాక్ కొట్టొచ్చు. నిద్రపోతూ ఉంటే ఫ్యాన్ మీద పడిపోవచ్చు. ఏవైనా జరగచ్చు. వాటి నుంచి కూడా ఎలా కాపాడుకుంటావు? నన్ను దాటి ఆ బిడ్డని భూమి మీదకి ఎలా రప్పిస్తావు? ఖచ్చితంగా రప్పిస్తాను. నా కుటుంబాన్ని కాపాడుకోవాలి అన్న బలమైన సంకల్పం ముందు మీ ఆటలేమీ సాగవు. ఇంకా ఏమన్నారు? నిప్పంటుకోవచ్చు, షాక్ కొట్టొచ్చు, ఫ్యాన్ మీద పడొచ్చు అన్నారు కదా. ఇందాక మీ నూనె ప్లాన్ని ఎలా అయితే తిప్పి కొట్టానో ఆ నిప్పు మీకే అంటుకోవచ్చు, ఆ షాక్ మీకే కొట్టొచ్చు, ఆ ఫ్యాన్ మీ మీదే పడొచ్చు. జాగ్రత్త అత్తయ్య, ఉంటాను. ఏం మాట్లాడుతున్నావు తారా?
హిమ పుట్టెడు దుఃఖంలో ఉంటే తనని ఓదార్చాల్సింది పోయి ఆ బాధ నుంచి తను ఇంకా తేరుకోకముందే మరో పెళ్ళంటావేంటి? తను ఒపీనియన్ తెలుసుకోవాలి కదా. బేబీ, మనం ఇప్పుడు చెయ్యాల్సింది హిమనిప్పుడు ఓదార్చడమో ఒళ్ళో కూర్చోపెట్టుకుని బుజ్జగించడమో కాదు. ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని చూపించాలి. ఈ సమస్యకి ఇదే పరిష్కారం అని నాకు అనిపించింది. అందుకే సంబంధం తీసుకురమ్మన్నాను. మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ దానికి ఇది టైం కాదు. హిమకి కొంత టైం ఇవ్వాలి. అప్పుడే తన ఈ బాధలోంచి బయటికి వస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలనేది తీరిగ్గా కూర్చుని ఆలోచిద్దాం. మీరు వెళ్ళండి. సరే సార్. ఇంకా ఎంత టైం ఇస్తాం రాధా? టైం తీసుకునే కొద్దీ హిమ ఈ బాధలోంచి బయటపడుతుందని మీరనుకుంటున్నారు. సమయం గడిచే కొద్దీ అదే బాధలో కూరుకుపోయి తన జీవితాన్ని నాశనం చేసుకుంటుందేమో అని నేను భయపడుతున్నాను. గాయం చేతికో కాలికో తగిలితే 2 రోజుల్లో మానిపోతుంది. కాని గుండెకి తగిలింది, అది ఓ జీవితకాలమైనా మర్చిపోలేం. ఆపండి. అసలు మీరేం చేస్తున్నారో మీకైనా అర్థం అవుతుందా? హిమకి మరో పెళ్లి చేయడం ఏంటి? తనకి ఆల్రెడీ మా అన్నయ్యతో పెళ్ళైపోయింది. వాళ్ళిద్దరూ భార్య భర్తలు. ఏంటి, పెళ్ళైపోయిందా? అయితే కట్టుకున్న భార్యని పక్కన పెట్టుకుని పరాయి ఆడదాని మోజులో ఎందుకు పడ్డట్టు? బరి తెగించిన కోడి బజార్లో గుడ్డు పెట్టిందని అలా ఊరి మీద పడి తిరిగే మగాళ్ళని ఏమంటారో తెలుసా? బజారు మనిషి అంటారు. అత్తయ్య, అత్తయ్య. అరవకో. ఒప్పుకోదక్కా, కానీ ఏదో ఒకటి చేసి మనమే వాళ్ళిద్దరిని కలపాలి. నువ్వు రా, చెప్తాను. ఏంటి హిమ, బాధపడుతున్నావా? బాధ ఎప్పుడు ఉంటుందో తెలుసా? మన అనుకున్న వాళ్ళు మన నుంచి దూరం వెళ్తున్నారని అనిపించినప్పుడు. ఆ భయమే బాధ రూపంలో నీ కళ్ళ వెంట కన్నీరు తెప్పిస్తుంది. ఒకసారి సాగర్ అన్నయ్యని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీ భయం అర్థం లేనిదని నీకే అర్థమవుతుంది. ఇంకా ఏం అర్థం చేసుకోమంటావు కృష్ణ? నా కళ్ళ ముందే నా భర్త పరాయి ఆడదాంతో సరసాలాడుతుంటే చూసి తట్టుకున్న గుండె ఇది. మీరేం కంగారు పడకండి, నా బాధ నన్నేం చేయదులేండి. హిమా, నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించుకుని నీ మనసు పాడు చేసుకుంటున్నావు. సాగర్ అలాంటి వాడు కాదు. అక్క, ఆ విషయం హిమకి మాత్రం తెలీదా ఏంటి? కాకపోతే చిన్న అపార్థాలున్నాయి. అవి తొలగిపోగానే మళ్ళీ వాళ్లే కలిసిపోతారు. సరే, ఇవన్నీ ఎందుకు కానీ మనం అలా సరదాగా బయటకు వెళ్దాం. పద. ఎక్కడికి? ఈ వారం రోజులుగా నీకసలు మనశ్శాంతే లేదు కదా. సరదాగా అలా బయటకెళ్ళి తిరిగొస్తే నీ మైండ్ కాస్త రిలీఫ్ అవుతుంది. వెళ్దాం, పద. నా మూడు బాలేదు, వదిలే కృష్ణ. నీ మూడ్ రీఫ్రెష్ చేయడానికే బయటికి వెళ్దాం అంటున్నాను హిమ. నువ్వు రా, చెప్తాను. రా రా. మా అన్నయ్య ఖచ్చితంగా ఏ తప్పు చేయలేదు. ఆ విషయం నాకు తెలుసు. అయినా డిఎన్ఏ రిపోర్ట్లో తనే ఫాదర్ అని తేలింది కాబట్టి నువ్వే అమ్మవి ఎందుకు కాకూడదు? ఏంటి కృష్ణ, మా ఇద్దరిని కలపడానికి నీకు వేరే మార్గమే దొరకలేదా? నా బిడ్డ ఈ లోకంలో లేడు. ఆ విషయం నాకు తెలుసు. ఎవరో అనాథం తీసుకొచ్చి డిఎన్ఏ రిపోర్ట్స్ తారుమారు చేసి నన్ను ఏ మారుద్దాం అనుకుంటున్నావా? అది ఈ జన్మలో జరగదు. బాయ్.
నువ్వు బాధపడకన్నయ్య, త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. రోజు రోజుకి ఆ నమ్మకం చచ్చిపోతోంది కృష్ణ. నేను నిన్ను ఎంత ప్రేమించానో నీకు తెలుసు. నిన్ను కాదని వేరే అమ్మాయితో ఉన్నానంటే నువ్వెలా నమ్ముతున్నావు? ఏంటి స్వీటీ, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇప్పటికైనా వాడి నిజస్వరూపం నీకు తెలిసింది. వాడేంటో నీకు అర్థమైంది అనుకునే లోపే మళ్ళీ వాడి గురించే ఆలోచిస్తున్నావు. అదే ఉచ్చులో మళ్ళీ ఇరుక్కుపోవాలనుకుంటున్నావు. కరెక్ట్ కాదు స్వీటీ. ఆ సాగర్ ఓ పచ్చి మోసగాడు, మాయ మాటలు చెప్పి అమ్మాయిల జీవితాలతో ఆడుకునే రాక్షసుడు. నా మాట విని వాడి గురించి మర్చిపో. నేను చెప్పినట్టు విని వాణ్ణి వదిలేసి వేరే పెళ్లి చేసుకో. అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు. సారీ మమ్మా, నువ్వు చెప్పినట్టు నేను చేయలేను. నా మనసులో సాగర్కి తప్ప ఇంకే మగాడికి స్థానం లేదు. ఇవ్వలేను కూడా. సాగర్ని నేను ప్రేమించాను మమ్మా, అంత ఈజీగా ఎలా వదులుకోను? ప్రేమ 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 అసలేంటి స్వీటీ ఈ ప్రేమ? ప్రేమంటే నమ్మకం, ప్రేమంటే త్యాగం. నువ్వు ఒక్కదానివే సిన్సియర్గా ప్రేమిస్తే సరిపోదు స్వీటీ. సాగర్ కూడా నిన్ను అంతే సిన్సియర్గా ప్రేమించాలి, అంతే నమ్మకంగా నీతో ఉండాలి. కాని ఆ సాగర్ ఏం చేశాడు? నీ కళ్ళు గప్పి ఇంకొక ఆడదానితో పడక సుఖం పంచుకున్నాడు. అలాంటి వాడి గురించి ఇంకా ఆలోచిస్తున్నావేంటి? ఆఖరికి నీ వైపు నిలబడ్డానని, నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చూస్తున్నానని నా మీదే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఏంటి మమ్మా నువ్వనేది? నీ మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? అవును స్వీటీ, ఇదిగో చూడు. చూసావుగా స్వీటీ, నువ్వు ప్రేమించిన వాడు ఎంత దుర్మార్గుడో, ఎంత నారో మైండెడ్ ఫెలోనో ఇప్పటికైనా నీకు అర్థమైందా? వాణ్ణి అలాగే వదిలేస్తే ఎంతకైనా తెగిస్తాడు, ఎంతో మంది ఆడవాళ్ల జీవితాల్ని నాశనం చేస్తాడు. సొంత బిడ్డలా చూసుకుంటున్న ఆ బాబుకి తల్లివి నువ్వు కాదు, కాని తండ్రి మాత్రం ఈ సాగరే. నీ వైపు నిలబడ్డానని, నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చూస్తున్నానని నా మీదే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. నేను భర్తగా ఇష్టం లేని మనిషికి నేను కట్టిన తాళి మోయాల్సిన అవసరం లేదు.
స్వీటీ 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 ఏమైంది స్వీటీ 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 కడుతారు బేబీ బేబీ ఒకసారి అందరూ రండి బేబీ స్వీటీ స్వీటీ హిమ స్వీటీ హిమ చూడు బేబీ ఏమైంది? స్వీటీ స్వీటీ చూడు బేబీ స్వీటీ, ఏమైందో ఏమైందమ్మా అమ్మా స్వీటీ ఏమైంది? ఏమైంది తారా హిమకేమైంది? బేబీ ఏం జరిగిందో తెలీదు తొందరగా ఏదో ఒకటి చేయండి రాధా వెంటనే డాక్టర్ ఫోన్ చేయి. స్వీటీ స్వీటీ చూడు కడుతారు కడుతారు స్వీటీ స్వీటీ హిమా అమ్మా హిమా స్వీటీ స్వీటీ డాక్టర్ ఏంటి కృష్ణ ఎందుకు పక్కకి పిలిచావు? స్వీటీ స్వీటీ కడుతారు అక్క ఇదే మంచి అవకాశం. హర్ష డిఎన్ఏ టెస్ట్లో అన్నయ్య తండ్రి అని తేలింది, కానీ తల్లి ఎవరన్న విషయం ఇంకా తేలలేదు. అవును, ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్తున్నావు? హర్షకి తల్లి ఎవరో తెలుసుకునే అవకాశం ఇప్పుడు దొరికిందక్క. ఈ సిచ్యువేషన్ ని మనం యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా హర్షకు తల్లి హిమ అన్న విషయం ప్రూవ్ చేయొచ్చు. అన్నయ్య హిమ విడిపోకుండా కాపాడొచ్చు. అదెలా కృష్ణ? దానికో ఉపాయం ఉందక్క, రా చెప్తాను. ఏంటి మేడం, హిమకేమవుతుందో అని భయపడుతున్నారా? కన్న తల్లిని కదా శిఖర, ఆ భయం ఉంటుంది. కానీ ఆ భయం కన్నా ఇక హిమని నా నుంచి ఎవరూ దూరం చేయలేరన్న ఆనందమే ఎక్కువగా ఉంది. అదేంటి మేడం, మా అన్నయ్య హిమ పూర్తిగా విడిపోలేదు కదా, జస్ట్ అపార్థంలో ఉన్నారంతే. అది అబద్ధమని తెలుసుకునే రోజు వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు కదా. ఆ రోజు రాకముందే ఇద్దరిని శాశ్వతంగా విడగొట్టాలి శిఖర. ఆ తర్వాత నిజం తెలుసుకున్న ఉపయోగం ఉండదు. చూసావుగా, మీ అన్నయ్య ఆవేశంగా వచ్చి తాళి ఇవ్వమని అడిగాడు. ఇచ్చేగాని సైలెంట్గా వెళ్ళిపోయాడు. హిమ మెళ్ళో తాళి లేనప్పుడు అది కట్టినవాడు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? మీరు నిజంగా గ్రేట్ మేడం. ఏదైనా స్కెచ్ వెయ్యాలంటే మీ తర్వాతే ఎవరైనా. సరే సరే, డాక్టర్ వచ్చారేమో చూద్దాం పద. ఓకే, ముందు మీరందరూ బయటకు వెళ్ళండి. అవునవును, బయటికి వెళ్ళాలా? ఎందుకు? ఏమైందో తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ చేయాలి. బ్లడ్ చూస్తే మీకు కళ్ళు తిరుగుతాయి. కళ్ళు తిరగడం తర్వాత అసలు బ్లడ్ టెస్ట్ దేనికో చెప్పండి. అవునవును. ఈవిడేంటి అవునవును తప్ప ఇంకేం మాట్లాడట్లేదు? అంటే డాక్టర్ ముందు సిస్టర్స్ ఎక్కువగా మాట్లాడకూడదని కండిషన్ పెట్టానులేండి. బ్లడ్ టెస్ట్ ఎందుకో ముందు అది చెప్పండి. అంటే స్పృహ తప్పడానికి చాలా కారణాలుంటాయి. ఓ రెండు చెప్పండి. ఎక్స్ట్రాగా వాగినప్పుడు, ఎవరైనా లాగి పెట్టి కొట్టారనుకోండి, అప్పుడు కళ్ళు తిరుగుతాయి. బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు కూడా కళ్ళు తిరుగుతాయి. ఏదైనా అంతు చిక్కని జబ్బున్నా బాడీ హింట్ ఇవ్వడానికి ఇలా కళ్ళు తిరుగుతాయి. ఇప్పుడు మీ నర్సు అవునవును అనదేంటి? అవునవును. మేడం, నాకెందుకో డౌట్గా ఉంది. వీళ్ళు నిజంగా డాక్టర్స్ అంటారా? 100% డాక్టర్నే. ఏదైనా డౌట్ ఉంటే చెప్పు, ఇప్పుడే ప్రూవ్ చేస్తా. ఎలా ప్రూవ్ చేస్తారు? నీకు కొవ్వు బాగా పెరిగినట్టుంది. కాస్త అలా పడుకోండి, కోసి తీసేస్తా. అక్కర్లేదు, వచ్చిన పని చూడండి. ముందు మా చెల్లికి ఏమైందో చూడండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందరు గాని. బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడంపై మీకేం అభ్యంతరం లేదు కదా? లేదు. కిట్ ఒకసారి ఇవ్వు.
డాక్టర్ గారు, మా అమ్మాయికి ఏ సమస్య లేదుగా? టెస్ట్ చేస్తే కదా తెలిసేది మావయ్య. కృష్ణ, ఇదంతా కరెక్టే అంటావా? ఏమైందక్కా? రేపు ఇదంతా మనమే చేశామని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? తప్పదక్కా. హర్ష అన్నయ్యకి హిమకు పుట్టిన బిడ్డని ప్రూవ్ చేస్తే తప్ప వాళ్ళిద్దరిని ఒకటి చేయలేము. అన్నయ్య ఖచ్చితంగా ఏ తప్పు చేసి ఉండడు. అయినా ఈ హర్ష తన బ్లడ్ అని డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిందంటే వీడు ఖచ్చితంగా అన్నయ్య హిమలకి పుట్టుంటాడు. నా నమ్మకం నిజమని నిరూపించాలంటే ఈ డిఎన్ఏ టెస్ట్ చేయక తప్పదు. మనందరి కళ్ళు కప్పి అన్నయ్యని హిమని వేరు చేయడానికి మన వెనకేదో పెద్ద కుట్ర జరుగుతోందక్కా. దాన్ని కనుక్కోవాలన్నా వాళ్ళిద్దరినీ కలపాలన్నా ఇంతకు మించి మన దగ్గర వేరే మార్గం లేదు. నువ్వు చెప్పింది నిజమే. అందుకని ఇలా దొంగచాటుగా డిఎన్ఏ టెస్ట్ చేయించడం తప్పు కదా కృష్ణ. గొప్ప పని కోసం చేసేది తప్పైనా అది తప్పు కాదక్కా. కృష్ణుడంతటి వాడే యుద్ధం గెలవడానికి అశ్వత్థామ అతహ అనే గేమ్ ప్లే చేశాడు. మనమెంత? ఇప్పుడు హర్ష హిమ డిఎన్ఏ ఒకటని తేలాలి. అప్పుడు చెప్తాను ఒక్కొక్కళ్ళ పని. వెళ్దాం పదా. మీకేం కావాలి? ఇది వ్యాలిడ్ క్వశ్చన్ అంటే. మీరిచ్చిన రిపోర్ట్స్లో మీరు చెప్పిన మాటల్లో చిన్న మార్పు చెయ్యాలి. ఏం చేయాలి? వెరీ సింపుల్. డిఎన్ఏ రిపోర్ట్లో ఆ బాబు హిమ కొడుకు కాదని ఆ కృష్ణ మిమ్మల్ని బెదిరించి తప్పుడు రిపోర్ట్ రాయించిందని చెప్పాలి. నో, నా వృత్తికి నేను ద్రోహం చేయను, అబద్ధం చెప్పను. ఏంటి డాక్టర్, ద్రోహం చెయ్యను, అబద్ధం చెప్పను అని చిన్న పిల్లాళ్ళ మాట్లాడుతున్నారు? మీ కూతురి కన్నా కృష్ణ ఎక్కువైపోయిందా మీకు? హా? మీరు నేను చెప్పినట్టు చేయలేదనుకోండి, రేపు ఉదయం మీ కూతురు స్కూల్కి వెళ్తుంది, అందరితో పాటు పాఠాలు కూడా వింటుంది, కానీ తిరిగి ఇంటికే రాదు. మీ ఇంటి దాకా వచ్చిందాన్ని స్కూల్ దాకా వెళ్ళలేనా? నా కూతురు వదిలే ప్లీజ్. నేను వదలాలంటే మీరు నేను చెప్పినట్టు చెయ్యాలి. అది నిజమే. హర్ష మా అన్నయ్య కొడుకే. కృష్ణ, మీ అన్నయ్య మంచివాడని నిరూపించే సాక్ష్యం తెచ్చావనుకుంటే తెలిసిన విషయాన్నే చెప్తావేంటి? కాస్త ఓపిక పట్టండి అత్తయ్య, ఆ విషయానికి వస్తున్నా. మీ అందరికీ హర్ష తండ్రి గురించి తెలుసు, కానీ తల్లి ఎవరో తెలియదు కదా. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రసాదం తింటే సరిపోదు అత్తయ్య, అది ఏ గుళ్ళోదో తెలుసుకోకపోతే ఎలా? తల్లెవరో చెప్తానంటే మీరు కంగారు పడతారేంటి అత్తయ్య? మీకు తెలుసా ఏంటి? నాకెలా తెలుస్తుంది? నాకేం తెలీదు. కృష్ణ, విసిగించకుండా విషయం ఏంటో చెప్పు. సరే చెప్తా, అందరూ జాగ్రత్తగా వినండి. హిమ, ముఖ్యంగా ఈ విషయం నువ్వు తెలుసుకోవాల్సిందే. హర్ష కన్న తండ్రి మా అన్నయ్యే. కన్న తల్లి ఎవరో కాదు, నువ్వే. ఏంటమ్మా నువ్వు అనేది? అంటే హర్ష
సాగర్ హిమల బిడ్డ. బేబీ, ఇది మనందర్నీ మాయ చెయ్యాలని చూస్తుంది. హర్ష ఏంటి, హిమ కొడుకేంటి? హిమ కొడుకు ఎప్పుడో చనిపోయాడు కదా. అని మనందరం భ్రమపడుతున్నాం. త్వరలోనే ఆ భ్రమ పుట్టించిందెవరో కూడా కనిపెడతా. హిమా, నిజం తెలుసుకోకుండా నువ్వెంత పెద్ద తప్పు చేశావో నీకిప్పుడైనా అర్థమైందా? తీసుకో. ఈ బాబు నిజంగా నా కొడుకేనా? నాన్న, నాన్న. స్వీటీ, ఆగు. ఏ డాక్టర్, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నేను నిన్ను అబద్ధపు రిపోర్ట్స్ ఇవ్వమన్నానా? అబద్ధాలు చెప్పమన్నానా? అలా చెప్పమని రిక్వెస్ట్ చేశానా? చూడమ్మా, నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు. వైద్యం అనేది జనాల నమ్మకం. డాక్టర్ అబద్ధం చెప్తే వైద్య వృత్తికే అవమానం. నువ్వు పిలవగానే వచ్చింది కూడా అందరికీ నిజం చెప్పడానికి, అంతే తప్ప నువ్వు చెప్పిన దానికి ఊగొట్టడానికో నువ్వు ఇచ్చిన డబ్బుకు తల వంచుకోవడానికో కాదు. ఇంకెప్పుడు కూడా ఏ డాక్టర్ని ఇలాంటి తప్పుడు రిపోర్ట్ ఇవ్వమని అడగకు. ఉంటాను. నేను నీకేం ద్రోహం చేశాను? ఎందుకు నా జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావు? నా మీద నీకు కోపం ఉండే ఒకేసారి నా పీక బిస్కి చంపేసే. అంతేగాని ఇలా చిత్రవత మాత్రం చేయకు ప్లీజ్. నీకు దండం పెడతాను. హిమా, చూడు, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. నీకు ఆడుకోవడానికి నా చెల్లె దొరికిందా? ఇంకొకసారి మా ఎమోషన్స్తో గేమ్స్ ప్లే చేయాలని చూస్తే మాత్రం మర్యాదగా ఉండదు. మనుషులకి ఏ రోగమైనా రావచ్చు, కానీ ఈగో అనే రోగం మాత్రం రాకూడదత్తయ్యా. అది మహా డేంజర్. ఈగోని సాటిస్ఫై చేయడం కోసం మీరు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఆఖరికి మీ కూతురికి అమ్మతనాన్ని కూడా దూరం చేస్తున్నారు. అందుకే నా కూతుర్ని నా దగ్గరికి తెచ్చుకుంటున్నాను. అందుకు అడ్డుగా నేనున్నాను. నువ్వు శ్రీకృష్ణుడివి కాదు కృష్ణ, జస్ట్ కృష్ణవి. ధర్మం వైపు ఉన్న దండగే. గెలుపు అనేది మనిషి వైపో మహావిష్ణు వైపో ఉండదత్తయ్యా, ధర్మం వైపు ఉంటుంది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీకు. అధర్మం గెలిచినట్టు ఎక్కడైనా రాసుందా? న్యాయం ఎప్పుడూ గెలవదు కృష్ణ, గెలిచిన దాన్నే న్యాయం అని అంటారు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు హిమ బిడ్డే అని ప్రూవ్ చెయ్యలేవు. చేసి చూపిస్తాను. అది చూస్తాను. ఇక మీదట మీరు చూడ్డం తప్ప ఇంకేం చేయలేరత్తయ్యా. బయలుదేరండి.
స్వీటీ, కిచెన్లో కాఫీ రెడీగా ఉంది, వెళ్ళి తీసుకురా. వెళ్ళు. రాధా రా. కళ్యాణ్, తను మా పెద్దబ్బాయి రాధా. నమస్కారం బావగారు. నమస్కారం. నేను చెప్తాను రాధా. వాళ్ళకివ్వు. కళ్యాణ్, మా అమ్మాయి హిమని చూసావు కదా, హిమ నీకు నచ్చినట్టే కదా? లేక ఇంకేమైనా మాట్లాడాలా? హిమ గురించి నాకు అంతా తెలుసు కదా ఆంటీ. ఇప్పుడు తెలియాల్సిందంతా అసలు హిమకు నేను నచ్చానా లేనా అని. నాకు నచ్చావంటే మా స్వీటీకి కూడా నచ్చినట్టే. ఇంక మనం మిగతా విషయాల గురించి మాట్లాడుకుందామా? మమ్మా, నచ్చడం ఏంటి? అసలు ఎవరు వీళ్ళు? ఇక్కడేం జరుగుతుంది? నిన్ను పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చారు స్వీటీ. పెళ్లి కొడుకు అతనే, కళ్యాణ్. అత్తయ్య, హిమకు పెళ్లి చూపులేంటి? ఎవరిని అడిగి ఏర్పాటు చేశారు? అసలు ఈ హిమకైనా? నువ్వాగు. నా కూతురి పెళ్లి గురించి నేనెవ్వరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తల్లిగా అది నా బాధ్యత. తల్లిగా మీకు ఆ హక్కు ఉంది, నేను కాదనను. కానీ పెళ్లి చేసుకోవాల్సింది హిమ కదా. తనకిష్టం లేకుండా ఈ పెళ్లి చూపులు ఎలా ఏర్పాటు చేస్తారు? నువ్వు ఇచ్చిన బ్లడ్ శాంపుల్ సంబంధించి డిఎన్ఏ ఆ బాబు డిఎన్ఏతో మ్యాచ్ అయింది. సరే అని టెస్ట్ చేయించాను, కానీ అందులో ఇద్దరు డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు. హర్ష ఖచ్చితంగా హిమ బిడ్డే అని నాకు తెలుసు, కానీ నేను ఎలా నిరూపించాలి? ఒక్క ఆధారం దొరికితే హిమకా నిజం చెప్పేసి అన్నయ్య హిమలని కలిపేయచ్చు. కానీ ఆ ఆధారాన్ని ఎలా సంపాదించాలి? సింగిల్ ఎవిడెన్స్ చాలు, ఇద్దరిని ఒకటి చేసేయచ్చు. కృష్ణ, హారతి తీసుకో. కృష్ణ, ఏ లోకంలో ఉన్నావే? హారతి తీసుకో. దేని గురించి ఆలోచిస్తున్నావు కృష్ణ? వీడి భవిష్యత్తు గురించి అక్క. హర్ష భవిష్యత్తుకి ఏ డోకా లేదని నా మనసు చెప్తుంది. అనాథాశ్రమంలో పెరగాల్సిన వాడు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరాడంటేనే వీడి భవిష్యత్తు ఇక్కడేనని ఆ దేవుడు నిర్ణయించినట్టు అని నువ్వు నేను నమ్ముతున్నాం. కానీ హిమని ఎలా నమ్మించాలి? హర్ష తన బిడ్డ అని తనకెలా తెలియజేయాలి? వీడిని ఈ ఇంటికి చేర్చిన ఆ దేవుడే వీడే హిమ కన్న కొడుకు అని ఖచ్చితంగా తెలిసేలా చేస్తాడు. అలా అని మనం కామ్గా ఉంటే
ఈలోపు అత్తయ్య హిమకు ఇంకో పెళ్లి చేసి పంపించేస్తుంది. ఆ తర్వాత హిమకు నిజం తెలిసినా మనం చేసేదేం లేదక్కా. అవును కృష్ణ, ఒకవేళ పెళ్ళయ్యాక నిజం తెలిస్తే అమ్మో, ఆ ఊహే భయమేస్తోంది. కదా, అప్పుడు భర్తని వదిలేయలేక, కన్న బిడ్డని దగ్గరికి తీసుకోలేక తల్లిగా హిమ ఎంత నరకం అనుభవించాలో. అదలా ఉంటే సాగర్ అన్నయ్య, హర్షాల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. అది సరే, డిఎన్ఏ టెస్ట్లో తేడా ఎలా వచ్చింది? అత్తయ్య మార్పించుంటుంది. ఇంత చేసింది ఆ మాత్రం చేయలేదక్కా. ఆ నిజం ఎక్కడ తెలుస్తుందన్న భయంతోనే ఇప్పుడు హిమకి ఇంత త్వరగా పెళ్లి చేయాలనుకుంటుంది. అందుకే ఈలోపే ఆధారాలు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నాను. అందరికీ ముఖ్య విజ్ఞప్తి, ఆరోగ్య కేంద్రంలో పోలియో చుక్కలు వేస్తున్నారు. కృష్ణ, హర్షకు కూడా పోలియో చుక్కలు వేయించాలి కదా? అవునక్క, నీకు కూడా స్కానింగ్ చేయించాలి. వెళ్దామా? పెట్టేసి వస్తాను.